పిల్లగాడు రెడీ అయ్యిండు, ఇంకా వెళ్ళిపోతున్నాము. వెళ్ళగానే మంచి మంచి వేడి వేడిగా ఫుడ్డు. వీడు అసలు వినట్లా, నా తమ్ముడు నా ఇష్టం అని ఎత్తుకెళ్ళిపోతున్నాడు. అన్నతో ఉంటే వీళ్ళకి ఇంకంతే సంగతులు. పిల్లగాడు ఎంత హ్యాపీగా ఉన్నాడో చూడండి. వీడు మాత్రం కిందని కేకలు పెడుతున్నాడు, రా 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 అని. వాళ్ళ మమ్మీ బుజ్జోడికి కనిపించిన బొమ్మలు భలేగా ఆడుతున్నాడు. ఇవైతే కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో. వాళ్ళ మమ్మీ తెచ్చింది బుజ్జోడి కోసము. సో ఈ ఆంటీతో ముచ్చట్లు. ఈమె కనుక మా ఇంటికి వస్తే ఎంత బాగుంటుందో, కానీ రానంటుంది అబ్బా. మరి ఎందుకు రానంటుంది, ఈ విశేషాలన్నీ ఏం జరిగినాయి, ఎక్కడికి వెళ్ళాము ఏంటనేది వ్లాగ్లో ఉంటుంది, మీరు చూడొచ్చు. ఓకేనా. ఇదిగోండి బుజ్జిగాని రెడీ చేసే ఇది మాత్రము వాళ్ళ నాన్నగారిది. వాళ్ళ నాన్నకే మాట వింటున్నాడు అనమాట. మరి వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫుల్ వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, న్యూగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. ఈ డ్రెస్ కూడా న్యూగా వేస్తున్నాము, అసలుకి ట్యాగ్ కూడా తీయలేదనమాట. మరి ఈ డ్రెస్ ఎవరు తెచ్చారో కూడా తెలియదు. అన్నప్రాసనకు వచ్చిన డ్రెస్సులు అనమాట. ఈ అకేషన్కి అన్నీ ఓపెన్ చేసేసి వాడేస్తున్నాం అనమాట. ఇది కూడా సిసింద్రి డ్రెస్ బాగుంది, టెడ్డీ బేర్ వస్తుంది. నా చేయి చూసారా, అప్పటికి ఇంకా స్టిచ్చింగ్ తీయలేదులేండి. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి డ్రెస్ బ్లాక్, ఇది వచ్చి నేవీ బ్లూ. బుజ్జోడికి నేను డ్రెస్ వేసినా కానీ వేయించుకోవటం లేదు, వాళ్ళ నానే వేయాలి అంట. బాగా గొడవ ఎక్కువైపోయింది, అల్లరి కూడా ఎక్కువైపోయింది. నిద్రపోయే టైంలోనే కొద్దిగా ప్రశాంతంగా ఉంటున్నాము, మిగతా టైంలో అంతా బుజ్జోడితో సరిపోతుంది. మేము పడుకోవాలి అన్నా నిద్రపోవాలన్నా కూడా భయం వేస్తుంది. అంత అల్లరి చేసేస్తున్నాడు. చూడండి ఎలా చూస్తున్నాడు పిల్లగాడు. డ్రెస్ వేస్తుంటే కాళ్ళు ఎక్కడ పెట్టాడు చూడండి వాళ్ళ నాన్నకి. ఈ డ్రెస్ వద్దంట పిల్లోడికి, వేస్తుంటే ఏడుస్తున్నాడు. కొన్ని డ్రెస్సులు అయితే మాత్రమే వేస్తుంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వేసుకుంటాడు. కొన్ని డ్రెస్సులు అయితే అసలుకి మొహం అంతా చిరాకు పెట్టి ఏడుస్తాడు. ఈ డ్రెస్ వేస్తుంటే చూడండి ఎలా ఏడుస్తున్నాడు. వద్దే నాకు వద్దే నాకు వద్దే అని. అవునా అవునా, బాగుంది కదా డ్రెస్. రై ఉండి ఎత్తుకుంటా ఉండు, కాసేపు ఉండు. సో ఫైనల్గా రెడీ అయిపోయాడు, నేను కూడా రెడీ అయిపోయాము. ఇంతకు ఎక్కడికి వెళ్తున్నాము అంటే, నిన్న వీడియోలో చెప్పాను కదా, సంక్రాంతి పండుగ అమ్మ వాళ్ళ ఇంటి జరిగింది. ఇప్పుడు వచ్చేసేసి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సంక్రాంతి తర్వాత మనకి కనుమ వస్తుంది కదా, కనుమ అంటే పార్వేటు. సో పార్వేటు మధ్యాహ్నం టైంలో చెల్లి వాళ్ళు లంచ్కి పిలిచారనమాట. సో అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. నేను కూడా ఇలా రెడీ అయిపోయాను. తర్వాత ఈవినింగ్ పార్వేట్ జరిగింది కదా మనకి, దాంట్లో కూడా పార్టిసిపేట్ చేశాను పార్టీ వాళ్ళతోటి. ఆ వ్లాగ్ కూడా ఉంటుంది. ఓకేనా. సో ఇక్కడ వచ్చేసేటప్పటికి చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అంటే కొద్దిగా కష్టమేనండి. ఇది చూడటానికి ఫ్లాట్గా కనిపిస్తుంది కానీ హైట్ అనమాట. ఇక్కడేమో నేను ఎక్కలేక ముసిలి దానిలాగా ఎక్కుతున్నాను. కాళ్ళు ఒకటే నొప్పులు ఇప్పుడు కూడా చూసారా, కొద్దిగా హైట్గా ఉంది. సో అదనమాట. ఏంటి మమ్మీ వాళ్ళు ఇల్లా తెలుసా నీకు అంటున్నావు. సో మా కోసం వెయిటింగ్ అనమాట, వాళ్ళు లంచ్ కూడా చేయకుండా. ఇక్కడ వచ్చేసేటప్పటికి మా చెల్లి వెయిట్ చేస్తుంది, ఏంటి ఇంకా రాలేదా అని. అప్పటికి కాల్ చేసింది, 10 మినిట్స్లో బయలుదేరుతున్నామని చెప్పాము. తర్వాత ఇంకా 10 మినిట్స్ అయిపోయి 20 మినిట్స్ అవుతున్నా కానీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వస్తున్నాం అని చెప్పాము. తీరా వెళ్ళిపోయాము. మా కోసం వెయిటింగ్ అనమాట. ఇంకా రొప్పు పోయింది కదా, సో ఆ రొప్పు మీద బయట చైర్స్ ఎప్పుడు ఉంటాయి అనమాట, బయట కూర్చున్నాము అనమాట. ఇదిగోండి ఇంక వెళ్ళగానే వేడిగా పొగలు చూసారు ఎలా వస్తున్నాయో. సో నాకైతే ఎంత రైస్ పెట్టిందో చూడండి. అవి వచ్చేసి వడలు, గారెలు కూడా కాదు, వడలు, కర్రీ, ఇంకా ఈ మటను ఇవన్నీ నేను తిన్నా కదా. సో రైస్ మాత్రం తీయించాను, అంతైతే నేను తినలేనని. లంచ్ అంతా అయిపోయిన తర్వాత వీడు నా తమ్ముడు నా ఇష్టం నేను ఆడుకుంటానని చెప్పేసి సెకండ్ ఫ్లోర్కి తీసుకొని వెళ్ళి, అసలు మీరెవ్వరూ రావద్దు, నా తమ్ముడితో నేను ప్రశాంతంగా ఆడుకోవాలి అని చెప్పేసి అలా తీసుకొని వెళ్ళిపోతున్నాడు అండి. యాక్చువల్లీ ఆ సెకండ్ ఫ్లోర్కి ఆ స్టెప్స్ మీద నేను పిల్లగాన్ని బుజ్జోడిని తీసుకెళ్ళాలి అన్నా నాకు చాలా కష్టమైపోతుంది. ఒక 2 స్టెప్స్ 3 స్టెప్స్ ఎక్కి అలాగా
ఊపిరి పీల్చుకొని అప్పుడు అంటే లేట్గా తీసుకెళ్తుంటాను. సో ఇక్కడైతే ఈ పిల్లగాడు నా చిన్నోడు సునాయాసంగా తీసుకెళ్ళాడనమాట. వెళ్ళిన దగ్గర నుంచి ఒకటే ముచ్చట్లు, ఒకటే ఆటలు, ఒకటే నవ్వులు. వీళ్ళిద్దరు ఉంటే చాలు, టైం అసలుకి తెలీదు. బాగా అలవాటు వీళ్ళిద్దరు. అన్నాయా పడుకున్నావు కదా, ఇప్పుడే మళ్ళీ లేచావేంది, నా గొంతుకు లేచినావా? సో ఇక్కడైతే మాత్రము బాగా ఆడుకుంటున్నారు. చాలాసేపు అలా వదిలేసేసామన్నమాట మేము, ఎందుకంటే వాళ్ళు ఆడుకుంటున్నారు, నేనేమో ఇటు సైడ్కి వీడియోస్ చేస్తున్నాను. ముద్దుల మీద ముద్దులు పెట్టుకుంటున్నాడు. అసలుకి చెప్పేదేముందిలే అండి, ఎప్పుడు అంతేను. నాకేమో వీడియోలు పిచ్చి కదా, నేనేమో వీడియో తీసేసుకుంటున్నాను. వాడు బూచనంగానే వీడు నవ్వటం అనమాట. వీడు నవ్వగానే వాడిని అక్కడ పడితే అక్కడ కిస్ చేస్తుంటాడు. ఏంది ఎవరు అన్నాయా? ఏమన్నాడు అన్నాయి? చెప్పు. ఇదిగో చూస్తావా? సరేదా, అన్నాయి అడుగు. అబ్బా నన్ను ఎందుకు బొగ్గ గిల్లుతున్నా కన్నయ్య? అన్నా ఏడి? అన్నా ఏడి? అన్న బాగు లే, జుట్టు పెడుతున్నావురా కుక్క లే. చిన్న ఇక్కడేమో పైన ఆడుకుంటుంటే మేము, ఇక్కడేమో చిన్న పెద్దోడు కేకలు పెడుతున్నాడు. ఒరే ఏంద్ర మీ పెద్దన్న చూడండి కేకలు పెడుతున్నావు. పెద్దోడు కేకలు పెడుతున్నాడు. ఎందుకు అంటే అసలు టైం అయిపోతుంది, పారివేటికి వెళ్ళాల్సిన టైం కూడా ఇంకొక ఎంత ఒక 2 అవర్స్లో అంత అయిపోతుంది. అప్పటికి 4 అయ్యిందనమాట. 6 కల్లా పారివేటికి దగ్గరికి రావాలని చెప్పేసి అన్నారు. సో మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎందుకంటే అది డ్రెస్సింగ్ చేయించుకోవాలి. డే బై డే రమ్మన్నారనమాట. సో అక్కడికి వెళ్ళాము. యాక్చువల్లీ ఎంత ఏంటన్నా ఏంది చెప్పు, ఏంటి 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 బాబా కొట్టమాక బాబా నీ అబ్బా లేగో. సో అదనమాట, అక్కడికి వెళ్ళాము. డే బై డే ఈ పండగ రోజుల్లోనే 2 సార్లు వెళ్ళాల్సి వచ్చింది అండి. ఏందన్నా అబ్బా అరే పడిపోతావు ఏందో ఇది అబ్బా. ఇక్కడ కూర్చో, జుట్టుదులు. ఇంకా నేను అక్కడ వదిలిపెట్టొచ్చాను కదా, ఇంకా అక్కడ నేనంతా డ్రెస్సింగ్ అంతా చేయించుకొని వచ్చిన తర్వాత మళ్ళీ 2nd ఫ్లోర్కి వచ్చి చూస్తే ఇంకా మా చెల్లి పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు అండి. వీడైతే నా దగ్గరికి రమ్మన్నా రావటం లేదు. వీడు అసలుకి బుజ్జుని అసలు వదలటం లేదు. అప్పటి నుంచే అక్కడే ఉండి ఆడుకుంటూ చేస్తున్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఈ టెడ్డీ బేర్ చూసారా, ఇది నేను చిన్నోడికి కొనిచ్చిన టెడ్డీ అన్నమాట. చాలా ఇష్టం. అది కొనిచ్చి కూడా 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ అవుతుంది. వాళ్ళ మమ్మీ వీడి కోసం తీసుకొని వచ్చిన బొమ్మలు అన్నమాట. అసలుకి చాలా బాగున్నాయి. చాలా నాకైతే భలేగా నచ్చింది, చాలా చాలా నచ్చింది. నీకు నచ్చిందా? అసలు వాళ్ళ మమ్మీ పేరు ఎత్తగానే చూడండి. అబ్బాబ్బా ఏంది కన్నయ్య? అబ్బాబ్బా ఈ బొమ్మలు బుజ్జుడు కూడా బాగా నచ్చాయి. అసలు వదలటం లేదు. అవి పక్కన పడిపోతే వాడి కోసం కేకలు పెడుతున్నాడు. లైటింగ్ వస్తుంది. పింక్ ఫ్లవర్స్ అనమాట. ఆ పెటల్స్ కూడా పింక్. అసలు ఎంత బాగున్నాయి అంటే చాలా చాలా లైఫ్ లాంగ్ అలాగా దాచిపెట్టేసుకుందాం అన్నట్లుగా అనిపించింది. చాలా బాగున్నాయి. అసలు లైటింగ్ వస్తుంది. ఇదంతా ట్యూబ్ లైట్స్ అన్నీ ఆపేసిన తర్వాత ఇవి కనుక ఆన్ చేస్తే ఎంత బాగున్నాయో తెలుసా, చాలా బాగున్నాయి. సరే ఇంకా పిల్లగాడు ఆడుకుంటున్నాడు కదా అని చెప్పేసి నేనేం చేశాను అంటే ఇక్కడ చిన్నోడికి మా చెల్లికి వీళ్ళందరికీ అప్పచెప్పేసి నేను ఇంటికి వచ్చేసేసాను. అంటే ఇంక నేను రెడీ అవ్వాలి కదా, నేను ఏంటంటే తొందరగా వెళ్దాంలే అన్నట్టుగా నేనేమి శారీస్ కూడా ఏం తీసుకుని వెళ్ళలేదు. ఇంటికి వచ్చే కదా రెడీ అయ్యి వెళ్ళేది అన్న ఉద్దేశంతో ఏం తీసుకెళ్ళలేదన్నమాట. సో ఇంక ఈడైతే నా దగ్గరికి వెళ్దాం రా అంటే అసలు రావట్లా. ఇంకా సరేలని చెప్పేసి ఎక్కడే ఉండు కన్నయ్య, ఇంకా అన్నయ్య వాళ్ళతోటి మమ్మీతోటి ఆడుకో అని చెప్పేసి నేను ఇంటికి వచ్చేసి రెడీ అవ్వటం అనేది జరిగిందనమాట. అబ్బాబ్బాబ్బా ఏంటి? ఎవరు? నువ్వేనా ఏం చేస్తున్నా? నువ్వు ఆడుకుంటున్నావు కదా మమ్మీ ఇచ్చిన బొమ్మలతోటి. ఏం మాట్లాడద్ది? అబ్బాబ్బాబ్బా ఒక్క నిమిషం ఆగు కన్నయ్య. అబ్బాబ్బాబ్బా
ఈ టెడ్డీ బేర్ నాకు చాలా ఇష్టము. చిన్నోడు జాగ్రత్తగా దాచుకున్నాడండి. అది తీసుకున్నట్టు ఇటు ఈ బుజ్జిగాడు భలేగా ఆడుతున్నాడు. ఇవి 2 కొన్నాను. దీనికంటే ఇంకా డబల్ ఉంటుంది. ఆ టెడ్డీ వచ్చేసి ఏంజిల్ అని చెప్తాను చూసారా, మా ఏంజిల్కి బర్త్డే గిఫ్ట్గా ఇచ్చానమాట. దాన్ని చూసారా ముందుకి వెనక్కి లాక్కొని అలా నవ్వుకొని కిస్ చేసుకొని నవ్వేసుకుంటున్నాడు. ఈడు మాత్రం ముద్దుల మీద ముద్దులు. అదిగోండి ఆ బొమ్మ పక్కన పడిపోయిందంట, దానికోసం చూడండి. ఏంది ఏంది ఏం చెప్పు నీ బాధ ఏం చెప్పు. అన్నయ్య స్కూల్కి వెళ్ళొద్దు. ఇంకోటి ఏంటి అంటే స్కూల్కి వెళ్తున్నా బయటికి వెళ్తున్నా తెగ ఏడుస్తున్నాడు వాళ్ళ అన్న కోసము. నిన్న స్కూల్కి వెళ్తుంటే 12:30కి 1 o'clock అసలు తెగ ఏడుస్తున్నాడు. అన్నీ అర్థమవుతున్నాయి. ఎవరు బయటికి వెళ్తున్నారు, ఎవరు వస్తున్నారు, మనుషులను చూసి నవ్వటాలు, చేతులు ఇవ్వటాలు బాగా చేస్తున్నాడు. ఇట్లాగా ఆ చేయి చూడండి ఎట్లా చేస్తున్నాడు. ఆ 2 చేతులు కలగలిపి ఇట్లా అంటున్నాడు. ఏందో కొత్త ఆటలు నేర్చుకుంటున్నాడు. ఆ బొమ్మేమో అటు మంచం కింద విసిరేస్తే అది పడింది. అది తీస్తున్నాడు వాడు. ఇదిగోండి తీసి అసలు ఆ బొమ్మ తీసుకుని విసిరేయడం కూడా నేర్చుకుంటున్నాడు. ఇంకా అది పాపం అది కింద వంగి మరీ తీసి మరీ ఇచ్చాడనమాట వాళ్ళ తమ్ముడు కోసం. ఏందమ్మా ఏంది చెప్పేంది. అదిగో మళ్ళీ అట్ట అనటము, అట్ట ముద్దులు పెట్టుకోవడము, అట్ట ఇది చేసుకోవటము, ఇదే సరిపోయిందమ్మా. సో ఫ్రెండ్స్ అది అండి, మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే లంచ్ చేసి ఇలాగా పిల్లగాళ్ళతోటి ఆడుకోవడమే సరిపోయింది. ఈవినింగ్ టైంలో 6 o'clockకి మళ్ళీ ఇంటికి వచ్చి ఇక్కడ వచ్చేసేటప్పటికి పడుకున్నాడు. అబ్బాబాబాబా ఇక్కడ ఈమె గురించి చెప్తానన్నాను కదా, ఈమె నాకంటే చాలా చిన్నది. 27 28 years అంట. ఆల్మోస్ట్ ఒక 10 years చిన్నదిలేండి నాకన్నా. అయితే బుజ్జోడు చూసింది ఒక్కసారి ఆమె చూడంగా బాగా నవ్వాడు. నిద్రపోతున్నాడు. ఏంటి బుజ్జోడు నిద్రపోతున్నావు అన్నాను. అయితే ఏడ్చేస్తున్నాడు. బలవంతంగా లేపాములేండి. బలవంతం కూడా ఎందుకు లేపాము అంటే ఇంటికి తీసుకెళ్ళడానికి. ఇంకా ఏడుస్తున్నాడని చెప్పేసి ఇంకా అక్కడే వదిలేసి వచ్చేసామన్నమాట. ఇక్కడ చూడండి తెగ ఆడుస్తుంది. ఈమె అంటే నాకు కొద్దిగా ఇష్టము. అంటే ఇది చూడటం కూడా ఒక 3-4 times ఒక 3 times చూశాను. ఇది 4th time చూడటము. ఆయన చక్కగా పలకరిస్తుంది, పిల్లగాన్ని ముద్దు చేస్తుంది. పిల్లగాన్ని ముద్దు చేస్తుందని కాదు కానీ మంచిగా మాట్లాడుతుంది. యాక్చువల్లీ ఆమె ఎవరు అంటే మా చెల్లి వాళ్ళ ఇంట్లో వర్కర్ అన్నమాట. సో మా ఇంటికి కూడా వచ్చి చేస్తావా అని అడిగితే పాపం వస్తాను అక్క ఇంకంతకంటే ఇంకేం కావాలి అని చెప్పి అనటం అంతా జరిగింది. కానీ తీరా రానని చెప్పింది. ఎందుకు అంటే మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి చాలా డిస్టెన్స్ ఎక్కువ అనమాట. అది 5th line అయితే ఇది 14th line దాటి వచ్చేయాలి 3 బొమ్మలకి. ఆల్మోస్ట్ ఒక 1 kilometer దాకా ఉండొచ్చు, 1 ఉంటుందేమోనండి. ఇంకా ఈ 1 kilometer నడిచి రావాలి అంటే డైలీ కొద్దిగా కష్టం కదా. ఎప్పుడైనా ఒకసారి అయితే అనుకోవచ్చు, కానీ ఆటోలో రావచ్చు. కానీ ఆటోకి వచ్చి వెళ్ళాలి అంటే అది కొద్దిగా కష్టమైన పనే కదా. సో అందుకని ఇంకా అలా జరిగిందనమాట. కానీ తను ఇప్పుడు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట రావడం కోసము. ఎందుకంటే ఈ పిల్లగాడు అంటే భలే ఇష్టం ఆమెకి, బాగా ఇష్టము. తర్వాత ఇంకా అమ్మ వాళ్ళు, తర్వాత మా తమ్ముడు, మా మరదళ్ళు, తర్వాత వచ్చేసేటప్పటికి మా బుడ్డది, ఇంకా అందరూ వచ్చేసారనమాట. వాళ్ళు వచ్చేసే టైంకి అంటే 6 అవుతుందన్నమాట. వాళ్ళు వచ్చే టైంకి మేము వెళ్తున్నామన్నమాట. ఎందుకు అంటే రెడీ అయ్యి మళ్ళీ రావాలి కదా. సో అదే అన్నమాట. ఇక్కడ మా బుడ్డది, మా చెల్లి ఎదురెళ్ళి బుడ్డదాన్ని ఎత్తుకుందనమాట. ఇంకా మేము పార్వేటికి వెళ్ళటము, చెల్లి వాళ్ళ ఇంట్లో ఏమో ఏదో ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. రాగానే ఇంకా మేము కూడా తినేసామన్నమాట. ఇంకా మరి రేపటి వ్లాగ్లో పార్వేట్ ఎలా జరిగింది, ఎలా వెళ్ళాము ఏంటనేది రేపటి వ్లాగ్లో ఉంటుంది. ఇదిగోండి ఇంటికి వచ్చేసి నేనైతే ఇలా రెడీ అయిపోయాను. ఈ శారీ కూడా 3-4 times కట్టుంటానేమో అంతే. ఇది కూడా మన షాప్లో శారీనే, సేమ్ కలర్. చెల్లికి కూడా ఉంది. లాస్ట్ కాకుండా లాస్ట్ రాఖీ పండగకి ఫుల్గా ఫొటోస్ దిగాము, చాలా బాగా వచ్చాయన్నమాట. సో ఫ్రెండ్స్ ఇది అండి ఈరోజు వీడియో. అయితే రేపటి వ్లాగ్లో పార్వేటికి సంబంధించిన వ్లాగ్ ఉంటుంది. ఓకేనా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.